నా 2 సినిమాలు 11వ తేదీ నుంచి స్టార్ట్ సార్. ఇద్దరికి కొత్తగా వకాలత్నామా. లోపల మొత్తం డిస్కషన్ చాలా మంది వచ్చారు. రెడీయా? రెడీ అంటే మాడతా. ఇలా గౌడన్న రంగా రానా భయపడతా ఉంటుంది మళ్ళీ ఎందుకు నాయకులు. మన నిలబడో, అడేం జరగదు, న్యాయం ఏం చేయరు. పైన వచ్చి నిలబడో. అందరికీ నా అవసరం, వాళ్ళ అవసరం నాకు లేదు. ఎవరు అవసరం వస్తే వచ్చి నిలబడో. అక్కడ ఏం జరిగిందో చెప్పాలిగా, చెప్పాల్సిన అవసరం లేదా? ఎవరు ఇష్టం వచ్చే వాళ్ళు బాక్స్ అవుతుందో మాట్లాడుకోవచ్చు సినిమాలు తీసేవాళ్ళు. రెడీ సార్? మీరు ఓకే అంటే మాట్లాడతా పైన. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలామంది ప్రముఖులు వచ్చారు, పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ వచ్చారు. మీటింగ్ జరిగింది, అందరూ మాట్లాడుతున్నారు, డిస్కషన్ జరుగుతోంది. ఇంతకుముందు కూడా 2 ఏళ్ల క్రితం కూడా ఇలానే జరిగింది సార్. 32 రోజులు సినిమాలు ఆపుకొని అందరూ కూడా వేజెస్ మీద డిస్కషన్ చేశారు. చిన్న సినిమా వాళ్ళు 40 మంది సినిమాలు రన్నింగ్లో ఉంది సార్. పెద్ద సినిమాలు 10 నడుస్తూ ఉంది. మాకెవరి మీద ద్వేషం లేదు. 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా వాళ్ళే. వాళ్ళు లేకపోతే మేము లేదు, మేము లేకపోతే వాళ్ళు లేరు. కానీ బయట ఒకటి జరుగుతోంది, లోపల ఒకటి జరుగుతోంది, ఎవరు మాట్లాడలేకపోతున్నారు సార్. ఈ స్కిల్ వర్క్ ఉన్నది సార్. సినిమా ఇండస్ట్రీ అంటే బిజినెస్, ఇదేమీ సేవ కాదు. సేవ చేయాలనుకుంటే అసోసియేషన్లకి పెట్టుకొని ఏమంటారు దాన్ని, పేదల కోసం కట్టుకుంటారుగా అనాథాశ్రమంలో, అవి సేవలు అంటారు. ఇవి సేవ కాదు. దిస్ ఈజ్ ప్యూర్లీ బిజినెస్. ఎవరైనా సినిమా తీసుకోవాలనుకుంటే 24 క్రాఫ్ట్స్ని పెట్టుకొని సినిమా చేస్తే సినిమాలో దమ్ము ఉంటే కొనుక్కుంటారు. సినిమాలో పెద్ద ఆర్టిస్టులు, పెద్ద కమెడియన్లు, పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటే, పెద్ద టెక్నీషియన్లు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుంది. కానీ అది ఎంతమందికి నడుస్తూ ఉంది? సోకాల్డ్ 4-5 సినిమాలకు మాత్రమే. రిమైనింగ్ సినిమాలకు అంతా ఎక్కడ నడుస్తాం సార్? ఆర్టిస్టులు రమ్మంటే మినిమం 5 నుంచి 10 లక్షలు అడుగుతారు, క్యారవాన్లు అడుగుతారు. అవన్నీ చిన్న నిర్మాతలు భరించే స్టేజ్లో లేరు. అలాగే యూనియన్లు చిన్న సినిమా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు. వాళ్ళేమి ఇంత ఇమ్మని మమ్మల్ని ఏం స్పెసిఫిక్గా అడగట్లేదు. నా 2 సినిమాలు 11వ తేదీ నుంచి నడుస్తా సార్. ఇద్దరికి కొత్తగా వకాలత్నామా 2 కూడా స్టార్ట్ అవుతోంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సినిమాలు కూడా 40 సినిమాలు కూడా ఆ యూనియన్లతో కలిసి చేసుకుంటున్నారు. మాకే అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఎవరికి తెలవట్లేదు. క్వశ్చన్స్ చేస్తే ఆన్సర్స్ వస్తాయి. 30% వేజెస్ పెంచాము అని బయట ఎక్కడ ఒక పేపర్ ఇచ్చారు. అలాంటివి ఏం జరగలేదు. నాకు తెలిసి అయితే ఎవరు సంతకాలు పెట్టలేదు. ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల క్రితం సేమ్ ఇలానే ఉంటే అప్పుడు కూడా ఇలానే చెప్పారు, వేజెస్ పెరిగిపోయిందని. అప్పుడు కూడా వేజెస్ ఏం పెంచలేదు. ఎవరో ఒకరు సంతకం పెడితే వేజెస్ పెరగదు సార్. ఇది లేబర్ కమిషనర్ గారు, గవర్నమెంట్ మీకు తెలుసో లేదో, లేబర్ కమిషనర్ గారు పరిధిలో ఉంది. లేబర్ కమిషనర్ గారు స్కిల్ బేస్ చేసుకొని ఇంత అమౌంట్ ఇవ్వమని వాళ్ళు ఇస్తే దాన్ని ఇస్తారు. లేదా సపోజ్ నాకు నచ్చింది, ఒక కెమెరామెన్ వచ్చాడు, ఆయన 20 లక్షలు 30 లక్షలు అడిగితే నాకు ఓకే అనుకుంటే ఇచ్చి చేసుకోవచ్చు. సమస్య అక్కడ రావట్లేదు. ఓన్లీ చిన్న కార్మికుల దగ్గర సమస్య వస్తూ ఉంది. ఎవరి దగ్గర? మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్ అసిస్టెంట్స్లు, అలాగే కెమెరా అసిస్టెంట్లు, ఇలా చిన్న వాళ్ళ దగ్గర వస్తూ ఉంది. వాళ్ళు రోజు 1000, 1500, 2000 తీసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఇంకా 30% పెంచితే 2500 ఎంత అవుతుంది అంటారు. వాళ్ళు బయట అడిగేది ఏంటంటే, మీరు హీరోలకి, హీరోయిన్లకి, పెద్ద పెద్ద టెక్నీషియన్లకి కోట్లు ఇస్తున్నారు కదా సార్, అవుట్లో తగ్గించేసి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. అదేం తప్పేం కాదు, నిజంగా ఇచ్చేవాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. కానీ అవి జరగట్లేదు సార్. ఇక్కడ అవి జరగట్లేదు. మాకు నాయకుడు లేదు మెయిన్. అంతకుముందు ఒకప్పుడు సార్ కళ్యాణ్ గారు రండి, ఇక్కడ ఒక్క నిమిషం రండి సార్. సి కళ్యాణ్ అన్న రా, ఒక్క నిమిషం రా అన్న, ఒక్క నిమిషం రా అన్న. సార్ చూసారా, అంతకుముందు దాసనారాయణ గారు ఉండే